హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇజ్రాయెల్లో మీ ఈస్ట్ గోదావరి అబ్బాయి. ఈ రోజు అయితే కనుక నేను జెరూసలేంలో ఉన్న వెస్టర్న్ వాల్ దగ్గరకు వచ్చాను. ఇక్కడ ప్రేయర్ కంప్లీట్ చేసుకుని ఏదైతే మీరు పంపించినటువంటి ప్రేయర్ రిక్వెస్ట్లు ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ వెస్టర్న్ వాల్ దగ్గర పెట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్లేసెస్ కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఓకే, ఇప్పుడు అయితే వాల్ దగ్గరికి వెళ్తున్నాను. ఈరోజు షబాత్, చాలా తక్కువ మంది ఉన్నారు. ఈవినింగ్ వస్తారు, ఈవినింగ్ ప్రేయర్ టైంకి మళ్ళీ వస్తారు ఇక్కడికైతే కనుక. సో ప్రజెంట్ టైం వచ్చేసి 12:15 అవుతుంది. సో దగ్గరలో ఉన్న వాళ్ళు మాత్రం వస్తారు. వెస్టర్న్ వాల్ దగ్గరికి మీరు పంపించినటువంటి ప్రేయర్ రిక్వెస్ట్ లెటర్స్ తీసుకొచ్చాను. సో నేమ్స్ అయితే చదువుతున్నాను, ఎవరి రిక్వెస్ట్లు తీసుకొచ్చాను అనేది. సో ఫస్ట్ వచ్చేసి ప్రేమలత కే, వెన్నెల చెర్రి, వేద కుమారి, అననా అని ఉంది, ఫుల్ నేమ్ పెట్టలేదు లెటర్లు అయితే కనుక, తులసి కుమారి, అఖిల, రవి వర్మ అండ్ దీపాలి, బి అశోక్, మనోజ్, శ్యాంబాబు, నయీం, సోని, సన్నీ, సంతోష్ మేడూరి, వంశీ, రణిత్, దిలీప్, సుధారాణి, ప్రసన్న, ఎలీనా, వీళ్ళందరూ కలిసి ప్రేయర్ రిక్వెస్ట్లు పంపించడం జరిగింది. చాలా నేమ్స్ ఉన్నాయి ఇందులో. అండ్ గంటి సుబారాణి. సో ఈ ప్రేయర్ రిక్వెస్ట్లు అయితే కనుక తీసుకొచ్చాను ఈ రోజు అయితే కనుక. ఇవన్నీ కూడా వాల్ దగ్గర పెట్టి ప్రేయర్ కంప్లీట్ చేసుకుని వెళ్తాను ఇప్పుడైతే కనుక ఇక్కడి నుంచి. జెరూసలేం ఓల్డ్ సిటీ ఏరియాలో, ఈ మార్కెట్ ఏరియాస్లో ఎప్పుడు కూడా యూదులకి అండ్ ముస్లిమ్స్కి గొడవలు జరుగుతూ ఉంటాయి, కొట్టుకుంటూ ఉంటారు ఇక్కడ ఉన్నటువంటి యూదులు అండ్ ముస్లిమ్స్ కూడాను. సో CCTV సర్వేలెన్స్ లో ఉంటుంది. సో ఎప్పటికప్పుడు పోలీసులు కూడా తిరుగుతూ ఉంటారు. సో ప్రజెంట్ నేను ఇలా పైకి వచ్చాను, ఇక్కడ ఒక గొడవ జరిగింది ప్రజెంట్ ఇప్పుడే. చాలా మందికి దెబ్బలు కూడా తగిలినాయి. యూదులు అండ్ ముస్లిమ్స్ ఎప్పుడు ఇలా కొట్టుకుంటూ ఉంటారు. గొడవ జరిగిన 5 minutes లోనే పోలీసులు వచ్చేస్తారు. సో ఎందుకంటే ఇక్కడ కెమెరాస్ ఉంటాయని చెప్పాను కదా. C'est pas la police. C'est quoi là? ఇండియా ఇండియానా ఎక్కడ?
Hey. Assalamualaikum. సో ఇవన్నీ కూడా జెరూసలేం ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి మార్కెట్స్ ఇవన్నీ కూడా. సో ఈ మార్కెట్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ముసల్మాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రన్ చేస్తూ ఉంటారు ఈ షాప్స్ అన్నీ కూడా. Sutra. Mangal Sutra. You know this? Oh, here Indian design. జుమ్కాలు కూడా ఉన్నాయండి వీళ్ళ దగ్గర. సో ఇవన్నీ కూడా చూద్దాం, బాగున్నాయి ఈ రింగ్స్ అయితే కనుక. 3 grams. 3.3 ఉంది ఇది అయితే వెయిట్. 12 grams ఉంటుంది. చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ అయితే. You're welcome to my shop all the time. థ్యాంక్ యూ. Thanks. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇజ్రాయెల్లో మీ స్టోర్. ప్రజెంట్ అయితే కనుక జెరూసలేంలో ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి గోల్డ్ షాప్ దగ్గరికి వచ్చాము. సో ఇక్కడ గోల్డ్ కాస్ట్ ఎలా ఉంటుంది అండ్ ఇక్కడ ఉన్నటువంటి డిజైన్స్ ఎలా ఉంటాయి అనేది కూడా మనం చూద్దాము. సో ఇక్కడ ఉన్నటువంటి షాప్ ఓనర్తో కూడా మాట్లాడి మరి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. Assalamu alaikum. Wa alaikum assalam. How are you? Alhamdulillah. How are you doing? Are you alright? Yes, I'm doing great. Alhamdulillah. Welcome to my shop, Khalut Brother Shop, Old City, near 7th station of aggression. I show you a new design about gold ring, simple one, 1.5 gram, 1 gram, 2 gram, 22 karat, 916. This is a beautiful design. I have many designs. How much this? Can you show me this? This one I show you. Weight 2.1, 2 gram.
Okay. 2 grams. Okay. 916. 916. 916. Okay. How much Also- it's cost in And Israel? this is in Israel, not much. 2.1 times 2, 880 shekel. 880 shekel. Yes. Similar. Okay. Very. ఈ గోల్డ్ రింగ్ కాస్ట్ వచ్చేసి 880 షెకల్ ఉంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో 21,454 రూపీస్ అవుతుంది. ఓకే. Also, I need to show you anchor bracelet. Anchor. Those anchor bracelet, also 916. All the design of Indian design. ఓకే. This is very beautiful ones. Can you show me this? ఇప్పుడు ఏవైతే మీరు స్క్రీన్ మీద చూస్తున్నారో ఇవన్నీ కూడా యాంకర్ బ్రాస్లైట్ 22 క్యారెట్స్ 916 గోల్డ్. ఇదంతా కూడా ఇండియన్ డిజైన్. ఇవైతే కనుక 1.5 పౌండ్స్ నుంచి 2 పౌండ్స్ 3 పౌండ్స్ వరకు కూడా ఉన్నాయి. ఈ వెయిట్లో అయితే ఈ యాంకర్ బ్రాస్లెట్స్ అయితే వీళ్ళు సేల్ చేస్తున్నారు. ఓకే. హౌ మచ్ ఇట్స్ కమ్ వెయిట్? This 2 pound each. 2 పౌండ్. ఓకే. 2 pound each. Okay. This is 1.5 pound. ఓకే. Also, we have man chain bracelet. మ్యాన్ బ్రాస్లెట్. Bracelet. బ్రాస్లెట్స్. Solid one. ఓకే. సో వచ్చేసి మెన్స్కి బ్రాస్లెట్స్ ఇవన్నీ కూడా ఫర్ స్టార్టింగ్ ఫ్రమ్ హౌ మెనీ గ్రామ్స్? Starting from 10 grams to 40 grams. 10 grams to 40 grams. Okay. Also, we have Mangalasutra. Mangalsutra. You know this? Oh, here Indian design. Indian designs only. Okay. Jumuka also earring. Okay. Jumka also you have. జుమ్కాలు కూడా ఉన్నాయంట వీళ్ళ దగ్గర. సో ఇవన్నీ కూడా ఓకే. Very nice. Starting from how many grams it This starts from? start from 10 grams to 70 grams. 10 grams to 70 grams. Okay, can you show me this? How much it's will Here, come? the tray. We make the stone down. Okay. This is with the stone. Without stone, 12.88. ఓకే. నేను ఇప్పుడు చూస్తున్న మోడల్ వచ్చేసి 12.88 ఉంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో అబౌవ్ 1,00,000 దాటి ఉంటుంది కాస్ట్ అయితే కనుక. ఇవి వచ్చేసి 22 క్యారెట్స్ మ్యాన్ గోల్డ్ రింగ్స్. సో ఇది స్టార్టింగ్ 3 గ్రామ్స్ నుంచి 9 గ్రామ్స్ దాకా ఉన్నాయి. వీటి వెయిట్ అయితే 9 గ్రామ్స్ అంటే 3,231 షెకిల్ అవుతుంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో 74,540 వరకు అవుతుంది దీని కాస్ట్ అయితే. ఓకే. యూ హ్యావ్ జుమ్కా? Jumuka. I have earrings. I think now earrings, the screw. ఓకే. I Screw type. Screw type. ఓకే. Those also. ఓకే. దిస్ ఆల్ సింపుల్ టైప్. This is very simple. సింపుల్. ఓకే. Those one Indian design a screw. ఓకే. A screw one. You see? ఓకే. Is a screw. ఓకే. స్టార్టింగ్ ఫ్రమ్ హౌ మెనీ గ్రామ్స్? 1.5 gram to 570 gram. ఓకే. 1.5 గ్రామ్ నుంచి ఉన్నాయి. ఇవన్నీ కూడా రెగ్యులర్ సింపుల్ మోడల్స్ ఉంటాయి కదా, డైలీ యూజెస్ ఉంటాయి కదా, సేమ్ అలాంటివి ఇవన్నీ కూడా 1.5 గ్రామ్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి అయితే కనుక. Also, Okay, how much it will be? This one, it's looking very nice. very nice. How much weight? Okay, Lightweight. very lightweight. చూద్దాం, బాగున్నాయి ఈ రింగ్స్ అయితే కనుక. 3 grams. 3.3. Okay. Also, we have eyes. Okay. This, Also, all Indian like eyes. okay. Ah, Can you show me this one? 3.3 ఉంది ఇదైతే కనుక వెయిట్. 3.3. gram. Okay, how much it will be? No. Nice one. ఇప్పుడు నేను చూసినటువంటి 22 క్యారెట్స్ గోల్డ్ రింగ్స్ ఏవైతే ఉన్నాయో
సో ఇది వచ్చేసి 3.3 గ్రామ్స్ వచ్చింది. 3.3 గ్రామ్స్ అంటే 1184 షెకెల్ అవుతుంది. ఇది మన ఇండియన్ మనీలో కన్వర్ట్ చేస్తే కనుక సో ఈ రోజు ఉన్న రేట్ ప్రకారంగా 23.38 ఉంది ప్రజెంట్ కాస్ట్ అయితే కనుక. సో ఈ కాస్ట్లో మనం టాలీ చేసుకుంటే 27,698 రూపీస్ అవుతుంది మన కరెన్సీలో. Okay, thank you. Bye. You're welcome. All the best. Nice to see you. Okay. This also Indian, huh? 22 grams. This 916 also. 916, okay. How much it will come weight? 45 gram, 40 gram. Wait, ikut mo di Wow. How much will be this weight? This is 40 gram. 40 gram. Okay. ఇది బాగుంది 40 గ్రామ్స్ అంటే ఇది చాలా బాగుంది ఇది అయితే కనుక. దిస్ అరౌండ్ This is 70 gram. 70 గ్రామ్స్. ఇది వచ్చేసి 70 గ్రామ్స్ ఉంది ఇది. వెరీ నైస్. ఇప్పుడు నేను చూసిన డిజైన్ 70 గ్రామ్స్ చెప్పారు. సో 60 గ్రామ్స్ కౌంట్ చేసుకుంటే కనుక 60 గ్రామ్స్ అంటే మనకి 21,540 షెకెల్ అవుతుంది. మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే కనుక 5,03,605 రూపీస్ అవుతుంది దీని కాస్ట్. సో ఇవి వచ్చేసి బ్రాస్లైట్స్ 6 గ్రామ్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. ఇవైతే కనుక 6 గ్రామ్ నుంచి 20 గ్రామ్స్ వరకు ఉన్నాయి. Different weight design. కమైజియర్ గ్రామ్ 2 gram. 2 గ్రామ్స్. ఇది వచ్చేసి స్టార్టింగ్ 2 గ్రామ్స్ నుంచి ఉంటుంది. ఈ గోల్డ్ రింగ్స్ అన్ని కూడా స్టార్టింగ్ 2 గ్రామ్స్ నుంచి ఉంది వెయిట్ అయితే. 2 గ్రామ్స్ నుంచి 6 గ్రామ్స్ వరకు ఉన్నాయి ఈ డిజైన్స్లో అయితే కనుక. 2 గ్రామ్స్ అంటే ఇజ్రాయెల్ కరెన్సీలో 718 షెకెల్ అవుతుంది. మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే కనుక 16,786 రూపీస్ వరకు అవుతుంది. ఓకే, నౌ యూ కెన్ షో మీ ద బ్యాంగిల్. దిస్ ఆల్ 22 క్యారెట్స్. Bangles. ఓకే, బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా 22 క్యారెట్స్ ఉంటాయి. ఇవి చాలా బాగున్నాయి ఇవి అయితే. అదే హౌ మెనీ గ్రామ్స్? 1.5 pound. 20 gram. ఓకే, 20 గ్రామ్స్. ఓకే, 12 గ్రామ్స్. ఓకే. And Hamad. 12 గ్రామ్స్ ఉంటుంది. చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ అయితే. هيك الفكرة شوف هاي الصورة نفس هاي الصورة This is Indian design. Indian design. This is from Calcutta. ఫ్రమ్ కలకత్తా. ఓకే. Indian design. Now you can show me chain and star.
David Star. Chain and star, how much it will be? All the design of Okay. This how many grams? 30 gram, 30 grams. 30 grams అంటే చైన్ ఇది బాగుంది. 4 pound. Nice, big one. ఓకే, This 10 pound. 10 pounds. ఓకే, 80 gram, 10 pound is a big one. 30,000 shekels. I want to lose 4 pounds. 4 pound, 9. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నటువంటి చైన్ కాస్ట్ వచ్చేసి 30,000 షెకెల్ అంట. సో 30,000 షెకెల్ అంటే మన ఇండియన్ కరెన్సీలో 7 lakh అవుతుంది. 7,01,400 అవుతుంది దీని కాస్ట్ అయితే. అస్సలాము అలైకుం. Here we come. అస్సలాము అలైకుం ముదీర్. Now it's like ఈరోజు ఇజ్రాయెల్ ఆన్లైన్ గోల్డ్ రేట్ వచ్చేసి 360 రూపాయలు ఉంది. ఇజ్రాయెల్ కరెన్సీ ఇండియా రేట్ వచ్చేసి 23.38గా ఉంది. శుక్రన్ హబీబీ. Here we come. ఓకే, When you come into Jerusalem, come to visit us. We have a lot of design, very beautiful ones. ఓకే, You're welcome, my best థ్యాంక్ యూ సో మచ్ సార్. You're welcome. ఓకే, సో ఇదైతే కనుక ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి గోల్డ్ షాపు. డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి కదా. ఎప్పుడైనా సరే జెరూసలేం వస్తే కనుక విజిట్ చేయండి. షాప్ అయితే కనుక చాలా ఇండియన్ డిజైన్స్ ఉన్నాయి ఇక్కడైతే కనుక. సలాం అలైకుం. హాయ్, నమస్తే. هذا تعرف 50. بص اللي باخذ مني برامج معي 有海贝头，还有శుక్రన్. సలాం అలైకుం. ఇవన్నీ కూడా ఓల్డ్ సిటీలో ఉన్న షాప్స్ ఇవి.
الصوص كله غيرناه السلام عليكم. السلام عليكم. السلام عليكم. هاي نمسته. السلام عليكم. هاي కూడా మార్కెట్ ఏరియా. علبة ب10 العنب. علبة عنب ب10. علبة ب10 العنب. علبة ب10. علبة عنب ب10 الحاج. علبة ب10 الحشاد. يا بنات علبة ب10. علبة ب10. علبة ب10. وعلبة عنب كبيرة ب10. علبة ب10. تفضل يا بابا. సో ఇది వచ్చేసి మసీద్ ఇక్కడ ఉంది లోపల. ఇది ये बच्चे فيها كمون لا
ఇది వచ్చేసి రోమన్ క్యాథలిక్ హోలీ ఫ్యామిలీ హోలీ ప్లేస్. ఇది వచ్చేసి రోమన్ క్యాథలిక్ చర్చ్. సో లోపలికి వెళ్దాం. ఇప్పుడు లోపలికి వెళ్ళి చర్చ్ ఎలా ఉందో కూడా చూద్దాము. ఇది వచ్చేసి జెరూసలేం ఓల్డ్ సిటీలో ఉంది చర్చ్ అయితే కనుక. సో లోపలికి వెళ్ళి ఇక్కడ ఎలా ఉంటుంది అనేది కూడా చూద్దాము. చాలా మంది వస్తున్నారు ప్రజెంట్ లోపలికి వెళ్ళడానికి అయితే కనుక. సో ఇదంతా కూడా ముస్లిమ్స్ క్వార్టర్. ఇదంతా కూడా ఏదైతే మనం ఎంటర్ అయింది ఇదంతా కూడా ముస్లిం క్వార్టర్స్. ముస్లిం క్వార్టర్స్ నుంచి ఎంటర్ అవుతున్నప్పుడు ఇక్కడ ఉంటుంది మనకి చర్చ్ అయితే కనుక. సో లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి ఇది కూడా చూద్దాం ఎలా ఉంటుంది అనేది. ఈ రోమన్ క్యాథలిక్ చర్చ్ పైనుంచి అయితే కనుక ఇది టాప్ వ్యూ. మనకి చర్చ్ ఆఫ్ హోలీ సప్లిగర్ కూడా కనిపిస్తుంది ఇక్కడికి. ప్రజెంట్ అయితే కనుక జెరూసలేం ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి ఎండ చాలా దారుణంగా ఉందిరా. ప్రజెంట్ అయితే కనుక జెరూసలేం ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి రోమన్ క్యాథలిక్ చర్చ్ దగ్గరికి అయితే నేను వచ్చాను. సో లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి చర్చ్ ఎలా ఉంటుంది అనేది కూడా నేను మీకు చూపిస్తాను. ఏదైతే ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్న రోమన్ క్యాథలిక్ చర్చ్ ఏదైతే ఉందో ఇది జెరూసలేం ఓల్డ్ సిటీలో ముస్లిమ్స్ క్వార్టర్స్ లోపలైతే కనుక ఈ చర్చ్ ఉంటుంది. మసీద్కి పక్కనే ఈ చర్చ్ అనేది కట్టడం జరిగింది. చాలా వరకు ఈ చర్చ్ లో మదర్ మేరీ స్టాచ్యూస్ ఉండడం జరుగుతుంది ఈ చర్చ్ అంతా కూడా. ఎప్పుడైతే మనం ఈ చర్చ్ లోపలికి ఎంటర్ అవుతామో ఎంట్రన్స్ లోనే ఆస్ట్రియా మహారాణి, స్లావిక్ దేశాల తల్లి, హంగేరియన్ల మహారాణి స్టాచ్యూ అయితే మనకి ఎంట్రన్స్ లోనే ఉంటుంది. దీన్ని స్థాపించింది అయితే కనుక డాక్టర్ వాల్ఫోగ్యాంగ్ ఫినెగర్. ఈ హంగేరియన్ల మహారాణి స్టాచ్యూతో పాటుగానే ఈమె పరిపాలించినటువంటి దేశాల ఫ్లాగ్స్ కూడా ఈ స్టాచ్యూ దగ్గర మనకి అరేంజ్ చేయడం జరిగింది. సో ఈ స్టాచ్యూ మొత్తం కూడా ఏదైతే ఈ ప్రదేశంలో ఈమె పరిపాలించినటువంటి దేశాల ఫ్లాగ్స్ కూడా పొందుపరచడం జరిగింది. చాలా మంది టూరిస్టులు కూడా ఈ చర్చ్ ని విజిట్ చేయడానికి వస్తున్నారు. సో మనం కూడా వెళ్దాం పైకి. يلا يا ويشو شفت الباب على اليمين. సో లోపలికి వెళ్దాం. చర్చ్ లోపలికి అయితే ఎలా ఉంటుందో చూద్దాం లోపల. بلايز عنده 70,000 فلوس. لا أنا قصدي منعي أي أكل بدي آخر شيء بس آخر వేరే వేరే ప్రాంతాల నుంచి టూరిస్టులు చాలా మంది వచ్చారు ఈ చర్చిని విజిట్ చేయడానికి అయితే. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రష్యన్స్ అండ్ రోమన్స్ వీళ్ళైతే. రోమన్
రోమన్ క్యాథలిక్ చర్చ్ దగ్గరికి అయితే నేను వచ్చాను. సో లోపలికి వెళ్దాం, లోపలికి వెళ్ళి చర్చ్ ఎలా ఉంటుందో కూడా చూద్దాం. ఫస్ట్ టైం నేను రావడం ఇక్కడికి అయితే కనుక, సో లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుంది అనేది. హాయ్, ఐఎమ్ ఫ్రమ్ ఇండియా. I'm living here Jerusalem, so I like to make a video if it is okay. Make a video for you. It's private video. No, for YouTube. Okay. Okay, I will upload YouTube for my Indian people want to watch this. Okay, no problem. I want to buy any ticket or it's free of cost. Here in the corridors, it's okay. For the cafe, if you want to. Okay. Thank you, sir. For the rooftop, it's 5 shekels. Rooftop? Yeah, you pay it in the coin machine upstairs. Do you have 5 shekels? I have it. Yeah, so you put it in the machine. You have the machine on the top. You Okay. roll down the 5 and you go through the spinning door. Okay. Thank you, sir. సో ప్రజెంట్ మనమైతే కనుక ఈ చర్చ్ కారిడార్లోకి అయితే ఎంటర్ అయ్యాము. సో చాలా బాగుంది లోపల అయితే కనుక చర్చ్. ఇక్కడైతే కనుక ఆలివ్ వుడ్ తో తయారు చేసినటువంటి చిన్న చిన్న స్టాచ్యూస్ ఉన్నాయి, జీసస్ వి అండ్ మదర్ మేరీవి. సో లాస్ట్ టైం మనం మీట్ అయ్యాం కదా ఫాదర్ అండ్ ప్రజెంట్ పోపు. సో పైకి వెళ్దాం. ఈ చర్చ్ సెకండ్ ఫ్లోర్ కారిడార్లో అయితే కనుక మట్టితో చేసినటువంటి చాలా వరకు పాత్రలు ఉన్నాయి. ఇవన్నీ కూడా 4th and 5th సెంచరీలో ఉపయోగించినటువంటి మట్టి పాత్రల నమూనాలు ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా ఇక్కడ మనకి డిస్ప్లేలో పెట్టడం జరిగింది. ఇదేదో కొంచెం డిఫరెంట్ గా ఉంది, డు నాట్ టచ్ అని చెప్పేసి మెన్షన్ చేస్తుంది దాని మీద అయితే కనుక. ఇప్పుడు మనం ఉన్నటువంటి ద చర్చ్ ఆఫ్ హోలీ ఫ్యామిలీ, దీనిని హోలీ ఫ్యామిలీ యొక్క చాపెల్ అని కూడా పిలుస్తారు. ఇది హోలీ ఫ్యామిలీ యొక్క భవనం. ఓల్డ్ సిటీ జెరూసలేంలో ఆస్ట్రియన్ ధర్మశాలగా ఇది ఉంది. పవిత్ర కుటుంబం యొక్క చర్చ్ అని కూడా పిలుస్తూ ఉంటారు దీన్ని అయితే గనక. ఓల్డ్ సిటీ జెరూసలేంలో ఉన్నటువంటి ఈ డినామినేషన్ కాథలిక్ చర్చ్ భవనం అయితే గనక 1853లో జెరూసలేంలో ఆస్ట్రియన్లచే నిర్మించబడినటువంటి యాత్రికుల హాస్టల్ గా ఇది ఉద్భవించడం జరిగింది. కాంప్లెక్స్ యొక్క ప్రార్థనా మందిరాన్ని 19 మార్చి 1863న లాటిన్ పాట్రియార్క్ ఆఫ్ జెరూసలేం గియూస్పే వాలెగ్రా పవిత్రం చేసి యాత్రికుల కోసం తెరవడం జరిగింది. ప్రార్థనా మందిరం యొక్క లిటర్జికల్ ఆర్గాన్ ను 1910లో చెక్కి ఈ చర్చిలో ఉంచడం జరిగింది. సో వీళ్ళందరూ కూడా ఫస్ట్ వరల్డ్ వార్ జరిగినప్పుడు వీళ్ళందరూ కూడా ఆ యుద్ధంలో పాల్గొన్న వాళ్ళు. మదర్ మేరీ జీసస్ క్రైస్ట్ ని ఎత్తుకున్నట్టుగా ఉంది ఇక్కడ ఇమేజ్ అయితే కనుక ఈ చర్చ్లో.
Hi, I'm here. Yeah. Where is the fish? Okay. I have 10 na? Yeah, it's okay. Okay. You can pass on. Right, you go. Okay. Thank you. Assalamualaikum. లమా సునూఫీ. నేను ఈ రూఫ్ టాప్ పైకి వెళ్తుంటే ఇక్కడ ఇద్దరు ముస్లిమ్స్ ఉన్నారు. సో వీళ్ళు కూడా వచ్చినట్టున్నారు పైకి డోమ్ ఆఫ్ ద రాక్ ని చూడడానికి పైనుంచి. ఈ రోమన్ క్యాథలిక్ చర్చ్ పైనుంచి అయితే కనుక ఇది టాప్ వ్యూ. మనకి చర్చ్ ఆఫ్ హోలీ సప్లిగర్ కూడా కనిపిస్తుంది ఇక్కడికి. మనం చర్చ్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు చాలా మంది టూరిస్టులు వచ్చారు కదా, సో వాళ్ళందరూ కూడా పైకి వచ్చేసి ఈ రూఫ్ టాప్ మీద డోమ్ ఆఫ్ ద రాక్ తో పాటుగా ఫొటోస్ దిగుతున్నారు. సో ఇది వచ్చేసి డోమ్ ఆఫ్ ద రాక్. సో డోమ్ ఆఫ్ ద రాక్ టాప్ వ్యూ ఇది దగ్గర నుంచి, చాలా దగ్గర నుంచి ఇది చాలా బాగుంది వ్యూ అయితే ఇక్కడ నుంచి. ఇక్కడ హౌసెస్ అన్ని కూడా భలే ఉన్నాయి. ఒక హౌస్ కి వేరే హౌస్ కి కామన్ వాల్ అన్నమాట. అంటే ఇలా నేను న్యూఢిల్లీలో చూసాను ట్రైనింగ్ లో ఉన్నప్పుడు అయితే కనుక. సో స్పేస్ ఉండదు, హౌస్ కి మధ్యలో స్పేస్ ఉండదు అనమాట. సో ఇక్కడ కూడా అలానే ఉన్నాయి కొన్ని హౌసెస్ అయితే ఈ ముస్లిం క్వార్టర్స్ ఏరియాలో. Нотр-Дама, если посмотреть вот сюда, Дамасские ворота, там, где у нас на зубчиками поднимаются такие, как пальчики по поводу Дамасских ворот. Вот тогда. И позади него సో ఇక్కడ పక్కనే మసీద్ ఉంది, మసీద్కి పక్కనే చర్చ్ ఉంటుంది. ఏదైతే ముస్లిం క్వార్టర్స్లోకి మనం ఎంటర్ అయిన తర్వాత ఈ పైన ఈ చర్చ్ పైనుంచి వ్యూ అయితే ఇది. Okay, check. It is okay. Спасибо. సో ప్రజెంట్ అయితే కనుక జెరూసలేం ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి చర్చ్ రూఫ్ టాప్ పైకి అయితే వచ్చాము. వ్యూ అయితే చాలా బాగుంది. ఇక్కడ నుంచి డోమ్ ఆఫ్ ద రాక్ కూడా కనిపిస్తుంది ఇక్కడికి. సో చాలా దగ్గర ఉందన్నమాట. సో ఇది ఒకటే వ్యూ ఉంది డోమ్ ఆఫ్ ద రాక్ ని చూడడానికి, ఎంత దగ్గరగా పైనుంచి చూడడానికి. సో మిగతావన్నీ కూడా మనకి యాక్సెస్ లేదు పైకి వెళ్ళి చూడడానికి. ఈ చర్చ్ నుంచి అయితే చాలా బాగుంది. రూఫ్ టాప్ పైకి రావడానికి అయితే కనుక మనం అక్కడ 5 షెకెల్ పే చేయవలసి ఉంటుంది. 5 షెకెల్ అక్కడ మనం బాక్స్ ఉంది కదా, ఆ బాక్స్లో మనం పెడితే మనకి గేట్ ఓపెన్ అయిపోతుంది. సో గేట్ ఓపెన్ చేసుకుని లోపలికి రావచ్చు. ఇక్కడ ఈ ఏరియాస్ అని చూడడానికి ఏదైతే డోమ్ ఆఫ్ ద రాక్ ఉంది అండ్ పైన ఇక్కడ ఉన్నటువంటి జెరూసలేంలో ఉన్నటువంటి ఏవైతే చర్చెస్ ఉన్నాయో చర్చెస్ అన్ని కూడా టాప్ వ్యూ నుంచి చూడడానికి వీలుంది మనకైతే కనుక. సో చాలా బాగుంది వ్యూ అయితే కనుక, చాలా బాగుంది. ఇవన్నీ చర్చెస్ చూసారు కదా, ఇవంతా కూడా సర్కిల్ మొత్తం చర్చెస్ ఉన్నాయి. చాలా బాగుంది వ్యూ అయితే కనుక, నాకైతే బాగా నచ్చింది ఇది. 10x ఇది 10xలో అయితే ఇలా వస్తుంది మనకి. ఇదంతా కూడా జెరూసలేం ఓల్డ్ సిటీ ఏరియా ఇదంతా కూడాను. ఇవన్నీ కూడా ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి హౌసెస్. క్రాస్ కనిపిస్తుంది కదా ఇక్కడ పైన, ఇది వచ్చేసి చర్చ్ ఆఫ్ హోలీ సప్లిగర్. ఇది మనం లాస్ట్ టైం విజిట్ చేసాం కదా, చర్చ్ ఆఫ్ హోలీ సప్లిగర్ ఇది అయితే కనుక. అండ్ ఇక్కడ ఇంకా చాలా చర్చెస్ ఉన్నాయి. అండ్ ఇది వెస్టర్న్ వాల్ అవుట్ సైడ్. అండ్ ఇది క్రాస్ చేస్తే మనం బయటికి వెళ్ళిపోతాం. వెస్టర్న్ వాల్ బయటికి వెళ్ళడానికి అనమాట. ఇది జాఫా గేట్ దగ్గరికి వెళ్తుంది ఇవే అయితే కనుక, ఇటు నుంచి వెళ్తే కనుక మనం ఫొటోస్ దిగటానికి అయితే కనుక డోమ్ ఆఫ్ ద రాక్ తో పాటు ఫొటోస్ దిగటానికి అయితే కనుక బెస్ట్ స్పాట్ అని చెప్పొచ్చు. ఇది చాలా బాగుంది, వ్యూ చాలా బాగుంది అండ్ ఫొటోస్ కూడా చాలా బాగా వస్తున్నాయి. సో నేను కూడా చాలా ఫొటోస్ తీసుకుని ఇప్పుడు దాకాను. ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి మరికొన్ని ప్రదేశాలు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడైతే కనుక కిందకి వెళ్తున్నాను రూఫ్ టాప్ నుంచి. ఎండ చాలా దారుణంగా ఉందిరా. సో చూడవచ్చు ఇక్కడ చర్చ్ అండ్ మసీదు పక్క పక్కనే ఉన్నాయి. సో ఇది వచ్చేసి మనం ఇప్పుడు విజిట్ చేసినటువంటి చర్చ్ ఇది. సో దీనికి
ఆపోజిట్లోనే మసీద్ ఉంది. సో జెరూసలేం ఓల్డ్ సిటీ ఏరియా ఏదైతే ఉందో ఇక్కడ అందరూ కూడా ముస్లిమ్స్, క్రిస్టియన్స్, యూదులు, అర్మేనియన్స్ అందరూ కూడా కలిసే ఉంటారు. ఫ్యామిలీ మెంబర్స్లా ఉంటారు ఇక్కడ అందరూ కూడా. मेरा नाम एरिक है। అనా ఇస్మా రాజు. राजू राजू। राजू كنيسة باجيك بس أنا كون मेरा नाम एरिक है। كيف وعي I'm from Holland. How you learn Hindi? Oh, I learned Hindi from internet. Okay. You have a Punjab friend, you told me. Yes, I have a Punjab friend for that's great. 10 years almost. Yeah, that's Yes. Nice. Hello my friend. Hi. I'm from Holland. I'm Erik from Holland. Okay. Nice to meet you. Thank you so much. Have a great time. Nice time. Bye. సో అతను హిందీ కూడా మాట్లాడుతున్నారు. పంజాబ్ నుంచి ఒక ఫ్రెండ్ ఉన్నారంట ఆయనకి ఇక్కడ ఇజ్రాయెల్లో. హిందీ కూడా భలే మాట్లాడుతున్నారు. చలో. సో ఇంక ఇవన్నీ కూడా మార్కెట్స్ ఏరియాస్ ఇవన్నీ. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చైనా నుంచి వచ్చినటువంటి క్రిస్టియన్స్. సో జీజస్ క్రాస్ స్టాప్ ఏదైతే ఉందో అక్కడికి వచ్చారు వీళ్ళందరూ కూడా. అతను గైడ్ వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు దీని గురించి. 아, 이제 기쁩니다. 예, 이게 기쁜데 처음에는 이해가 됐어요, 안 됐어요? 지금은 되나요? 네. 이해는 안 되지만, 또 100% 이해 안 될 수 있지만, 나중에 지나면. ప్రస్తుతం అయితే కనుక మనము జెరూసలేం ఓల్డ్ సిటీ ముస్లిమ్స్ క్వార్టర్స్లో ఉన్నాము. ఇప్పుడు మనం ఉన్న ప్రదేశం వచ్చేసి జీజస్ క్రాస్ 5th స్టేషన్. అంటే ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యాగం చేస్తున్న సమయంలో సిలువని మోసుకుంటూ వస్తున్న క్రమంలో చాలా దగ్గర ఆగడం జరిగింది. ఆగినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాల్ మీద చేయి పెట్టడం జరిగింది. అలా సిలువయాగం మొదలైన దగ్గర నుంచి సిలువయాగం చివరి వరకు కూడా ఆగుతూ సిలువని మోసుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు రావడం జరిగింది. సో స్టార్టింగ్ పాయింట్ ఫస్ట్ స్టేషన్ నుంచి లాస్ట్ స్టేషన్ వరకు కూడా నేను ఒక స్పెషల్ వీడియో త్వరలోనే అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఎక్కడ సిలువయాగం మొదలయ్యింది, ఏ స్టేషన్ దగ్గరకు వచ్చిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తుని సిలువ వేశారన్నది కూడా ఒక స్పెషల్ వీడియో నేను మీకు చూపిస్తాను. సో ప్రజెంట్ అయితే కనుక మనం 5th స్టేషన్ దగ్గర ఉన్నాము, 5వ స్టేషన్ దగ్గర ఉన్నాము. ఇదే ప్రదేశంలో ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యాగం చేస్తున్న సమయంలో ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు చెయ్యి తగలడం జరిగింది. చెయ్యి ఇక్కడ సపోర్ట్ తీసుకోవడం జరిగింది. ఈ వాల్ దగ్గర మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు రక్తపుతో నిండినటువంటి చెయ్యి ఇక్కడ ఈ ప్రదేశంలో తాకడం జరిగింది. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ ప్రదేశంలో ప్రభువైన యేసుక్రీస్తు చెయ్యి ఆనిన ప్రదేశంలో అందరూ కూడా చెయ్యి పెట్టి ఇక్కడ ప్రేయర్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడికి వచ్చినటువంటి క్రిస్టియన్స్ అందరూ కూడా. సో ఇది ఆ ప్రదేశం అయితే. ఇక్కడ షుగర్ క్యాన్ కూడా సేల్ చేస్తున్నారు.
ఇక్కడ ఉన్నటువంటి ఈ ముస్లిమ్స్ క్వార్టర్స్ నుంచి ప్రభు అయిన యేసుక్రీస్తుని సిలువ వేసినటువంటి ప్రదేశమైన ద చర్చ్ ఆఫ్ హోలీ సెప్లికర్కి వెళ్ళే మార్గం అయితే ఇలా ఉంటుంది. ఇవన్నీ కూడా ముస్లిమ్స్ హౌసెస్ ఇవన్నీ. సో ఈ వేలోనే మనం హోలీ సెప్లికర్కి వెళ్ళడానికి వే అయితే ఉంది. ఇది వచ్చేసి జీసస్ క్రాస్ 7th స్టేషన్. ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ మోస్తున్న సమయంలో ఆగినటువంటి 7వ స్టేషన్ ఇది. Hello, Raju. Hello, hi sir. Hi, how are you? I'm doing great. How about you, sir? You enjoy the trip to Israel? Yeah, I'm very much enjoying. And food? It was so beautiful. What about the food? Food was very nice. What's your favorite Israeli My food was Indian, but I tried But what's couscous. couscous? It's my favorite food. Yeah, with dal. Couscous with dal. Yes, obviously. Okay. Thank you so much, sir. No problem. Bye bye. సో వీళ్ళందరూ కూడా ఇజ్రాయెల్ వాళ్ళు ఇండియాకి చాలాసార్లు విజిట్ చేశారంట. సో నేను ఇలా వాక్ చేసుకుంటూ వెళ్తుంటే మీట్ అయ్యారు. సో చాలా బాగా మాట్లాడుతున్నారు. ఓకే Okay. ఓకే సార్. אמא, באמת שכרתי. לא ידעתי שהקלטת את כל ה... సో క్రిస్టియన్ క్వార్టర్స్లోకి ఎంటర్ అవుతున్నాం ప్రజెంట్ అయితే కనుక. انا بحكي لك قبل 20 سنه اقدر احكي حبيبي. السلام عليكم. సో ఇదంతా కూడా క్రిస్టియన్ క్వార్టర్స్ ఇదంతా. Ну и капельница тоже можно, я так же сам делал. సో మనం హోలీ సెప్లికర్కి వెళ్ళే దారిలోనే మనకి ఇక్కడ క్యాండిల్స్ ఇవన్నీ కూడా సేల్ చేయడం జరుగుతుంది. క్యాండిల్స్ అండ్ హోలీ వాటరు అండ్ హోలీ ఆయిల్స్ అని చెప్పి సేల్ చేస్తూ ఉంటారు ఇక్కడ. సో వీటి మీద అయితే కనుక జెరూసలేం అని రాసి ఉంటుంది ప్రాసెస్ మీద. హాయ్ సార్, హౌ ఆర్ యూ? Good, and you? ఓకే, ఐఎమ్ డూయింగ్ గ్రేట్. Looking for the rosary? ఐ వాంట్ టు Do you want to ask prices? హౌ మచ్ ఇట్ ఈస్? Like this is 10 shekels only. ఓకే. Also this, like this with Jerusalem cross, 20 shekels. Small one, 10 shekels. 15 shekels. ఓకే, ఎవ్రీథింగ్ వాస్ 10 shekel only? Between this range. ఓకే. If you want, I have like those in boxes inside. Okay. See?
The prices are fair. Like this, 25 shekels. Okay. With Hamatais too. This, This is 10. but it's very. I want to. How I much want for my one piece. For the hand For hand. and also in olive wood. No, like this, but little longer. Little longer. This like this, little longer because my hand was very. My wrist Maybe was- this. This color. This color. So why you don't go with the one you saw in the beginning? This or this? This one. Oh, maybe. I don't know if it will fit. Yes. Okay, like this. And you can tie it from here. Okay. So it's easier. Okay. I mean, maybe you need something else. No. This is enough. Only this. And also for the hand. No, this I like. I like this only. So it's only 10. Okay, I will pay. They understand everything they don't understand. Yeah. But when Assyrians come, I think because you have native people in your country, so you listen to others before you actually act. Yeah. Famous. ఇది వచ్చేసి 10 షెకెల్. I'm waiting for you to say the magic word. يعطيك العافية. Salam alaikum. No worries, you can say shalom. Shalom, it is okay? That's fine. Okay. Hi. ఓకే శుక్రాన్ عفوا. శుక్రాన్. జెరూసలేం వెస్టర్న్ వాల్ అండ్ డోమ్ ఆఫ్ ద రాక్తో పాటు ఇక్కడ చాలా కప్స్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా వుడ్తో ప్రిపేర్ చేసినటువంటి థింగ్స్ ఇవన్నీ కూడా. సో వీటి కాస్ట్ 8 షెకెల్ నుంచి స్టార్టింగ్ ఉంది. వీటి కాస్ట్ వచ్చేసి డాలర్స్లో అయితే 5, 8, షెకెల్స్లో అయితే 28, 18 షెకెల్స్ అలా ఉంది కాస్ట్ అయితే కనుక ఇది. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నటువంటి ఇవన్నీ కూడా ఆలివ్ వుడ్తో తయారు చేయడం జరిగింది. అంటే ఒలివ చెట్టు యొక్క చెక్కతో తయారు చేయడం జరిగింది. నేను తీసుకున్నటువంటి క్రాస్ కూడా ఆలివ్ వుడ్తో చేసిందే. సో అందుకనే ఇవి కొంచెం ఖరీదు ఎక్కువగా ఉంటాయి మిగతా వాటితో పోలిస్తే. సో ఇది తీసుకున్నాను నేనైతే 10 షెకెల్. ఇది క్రాస్ ఉంటుంది, జెరూసలేం అని చెప్పి క్రాస్ ఉంటుంది దీని మీద అయితే కనుక జెరూసలేం అని చెప్పి ఉంటుంది. తీసుకున్నాను నేనైతే. హాయ్ హాయ్. نايمين احنا لما نخلص هذا هو Sri Lanka? No, India. India. Oh my God. We make mix. India and Sri Lanka, we look the same. Not much different. No difference, yeah. So, let me show you something for you. No, I want to visit the church now. This way, no, this way the church. Which place? The Holy Sepulchre. Oh my God. I just one church in Jerusalem. Not Bethlehem. Okay. No, this way, second one. You see the t-shirt, the pink t-shirt? Yeah? First right, from there. Okay. Thank you. And this one my show. Oh, no, speak Arabic. أنا معلم عربي. أنا معلم عربي. تعلم عربي وين؟ أنا هندي. قبل أنا شوي شغل داخل دوحة قطر. في الدوحة قطر. كده أنا معلم عربي. كنت أعلم عربي في قطر في الدوحة. الله وسهلا. شكرا. تعال أقول لك. في سكارف وفي هذا أبيض. كان. في شنطة شحنه مرتب. تمام. أنا يجي مرة ثاني بعدين أنا يجي. بعد الكنيسة. كان. أنا بس إيش اسمه؟ أنا اسمه راجو. راجو. كنيسة باجيكو بس أنا أكون راجو. بس باجي بضربه. أوكي شكرا. شكرا حبيبي. No.
ఓకే, థ్యాంక్ యూ సార్. بس هي 50 دفعنا كل واحد. హాయ్, షలోమ్. ప్రభు అయిన యేసుక్రీస్తుని సిలువ వేసిన తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ సిలువలో నుంచి కార్చిన రక్తం అంతా కూడా ఇదే ప్రదేశం నుంచి లెటర్స్ పెట్టడం జరుగుతుంది చాలా మంది. ఎందుకని ఇంత పవిత్రమైనది ఈ ప్రదేశం? But it's not. This one's not. ప్రజెంట్ అయితే కనుక నేను జెరూసలేంలో ఉన్నటువంటి గోల్గొత్తా కొండ దగ్గరకు వచ్చాను. ఇదే ద చర్చ్ ఆఫ్ హోలీ సెప్లికర్, ప్రభు అయిన యేసుక్రీస్తుని సిలువ వేసినటువంటి ప్రదేశం ఇది. యూజువల్ గా మనం ఈస్టర్ టైంలో వస్తే గనక మనం ఇక్కడ ఉన్నటువంటి అన్ని ప్లేసెస్ చూడడానికి మనకు అవకాశం దొరకదు, ఎందుకంటే ఎక్కువ మంది క్రౌడ్ ఉండడం తోటి. సో చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు, గంటల తరబడి వెయిట్ చేస్తూ ఉంటారు ఈ ప్రదేశాలను చూడడానికి. సో లాస్ట్ టైం నేను చూపించిన వీడియోస్ లో ఏంటంటే జస్ట్ బ్రీఫ్ గా నేను చూపించాను. ఇప్పుడు లోపల ఉన్నటువంటి ప్రదేశాలు కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. ఏదైతే ప్రభువైన యేసుక్రీస్తుని సిలువ వేసినటువంటి ప్రదేశము, ప్రభువైన యేసుక్రీస్తుని సిలువ నుంచి దించి సమాధి చేసినటువంటి ప్రదేశం, ఏదైతే అక్కడ ఉన్నటువంటి స్టోన్ ఏరియా ఏదైతే ఉందో ఈ ప్రదేశాన్ని కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. కానీ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఆ ప్రదేశానికి, ఏదైతే ప్రభువైన యేసుక్రీస్తుని సమాధి చేసినటువంటి ప్రదేశం ఏదైతే ఉందో ఈ సమాధి లోపలికి కెమెరాస్ అలౌ చేయరు సాధారణంగా. సో ఒకసారి అడిగి చూస్తాను, వీలైతే గనక నేను మీకు కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. చాలా మంది లాస్ట్ టైం నేను అప్లోడ్ చేసిన వీడియో చూసిన తర్వాత చాలా మంది అడిగారు, ఫొటోస్ కాకుండా వీడియో తీసి పెట్టడానికి వీలైతే ట్రై చేయండి బ్రదర్ అని చెప్పేసి చాలా మంది లాస్ట్ టైం వీడియోస్ లో నాకు రిక్వెస్ట్ చేశారు. సో నేను ట్రై చేస్తాను, వీలైతే మీకు కూడా చూపించే ప్రయత్నం చేస్తాను లోపల అసలు సమాధి లోపల ఎలా ఉంటుందనేది. ప్రజెంట్ అయితే కనుక నేను గోల్గొత్తా కొండ పైకి వచ్చాను. ఇదే ప్రదేశంలో ప్రభువైన యేసుక్రీస్తుని సిలువ వేయటం జరిగింది. ఈ పవిత్రమైన ప్రదేశాన్ని చూడడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా క్రిస్టియన్స్ అనే కాదు, అన్ని మతాల వాళ్ళు కూడా ఇక్కడికి రావటం, ఈ ప్రదేశాలను చూడడం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడికి వచ్చి ఈ ప్రదేశాల్లో ప్రార్థన చేసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఈ కొండని, ఈ గోల్గొత్తా కొండని తాకుతూ ప్రార్థన చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఇదే ఆ ప్రదేశం. అయితే ఇక్కడ సిలువ వేసిన తర్వాత ఈ ప్రదేశానికి ఉన్నటువంటి కింద ఉన్నటువంటి ఒక ఏరియా కూడా నేను చూపిస్తాను. ప్రభువైన యేసుక్రీస్తుని సిలువ వేసిన తర్వాత ఏం జరిగిందనేది కిందకి వెళ్ళిన తర్వాత నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే కనుక మనం గోల్గొత్తా పైన ఉన్నాం కదా,
ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ కొండ కొంచెం పగిలినట్టుగా కనిపిస్తుంది కదా, ఇది ఎలా ఏర్పడిందంటే ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో మరణించిన తర్వాత తిరిగి 3వ రోజు పునరుద్ధానుడై తిరిగి లేచి పరలోక ఆరోహణం అయ్యే సమయంలో ఈ కొండ అండ్ ప్రభువైన యేసుక్రీస్తు సమాధి చేసినటువంటి ఏదైతే ప్రదేశం ఉందో ఆ గృహ కూడా పగిలినటువంటి ఆనవాళ్ళు ఇప్పటికి కూడా ఇలానే ఉన్నాయి. ముందుగా నేను మీకు చెప్పినట్టుగా ఏదైతే ఈ గోల్గొతా కొండని తాకడానికి మనకి ఉన్నటువంటి హోల్ ఇది. సో ఇదే హోల్ నుంచి చెయ్యిని లోపలికి పెట్టి ఈ గోల్గొతా కొండని తాకుతూ ప్రార్థించడం జరుగుతుంది ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా. Кстати, это стало поводом к крестовому походу. Правда, к этому времени уже... ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నటువంటి ప్రదేశం ఏదైతే ఉందో ఈ ప్రదేశం చాలా పవిత్రమైనది. సో ఇక్కడ మనకి ఎలా అయితే మనం వెస్టర్న్ వాల్ దగ్గర లెటర్స్ పెడతామో సేమ్ అలానే ఇక్కడ కూడా లెటర్స్ పెట్టడం జరుగుతుంది చాలా మంది. ఎందుకని ఇంత పవిత్రమైనది ఈ ప్రదేశం? ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో మరణించిన సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో కార్చినటువంటి రక్తము అదొక ధారగా ఇక్కడికి వచ్చి చేరడం జరుగుతుంది. సో ఇది చాలా పవిత్రమైన ప్రదేశం అని చెప్తూ ఉంటారు. ఈ ప్రదేశంలోనే ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో మరణించిన తర్వాత సిలువ నుంచి దించి పడుకోబెట్టినటువంటి ప్రదేశం ఇది. ఇక్కడనే ప్రభువైన యేసుక్రీస్తుని సుగంధ ద్రవ్యాలతో సమాధికి సిద్ధపరచడం జరిగింది ఈ ప్రదేశంలోనే. I know the line is so you're gonna come and I said no. They are in the line. You're gonna go to the line. No, no, but I mean that. Hi, shalom. What did you say about it so first? What did you say this week? What did you say about this week? So now we're going into the church. Over 300 years but topographically it makes sense. And so they it makes sense. You have and the distance, everything makes sense topographically.
refreshing. But it's not. This one's not. Those are the angel Gabriel set there. What about the next one? It's an open casket. It's an open sarcophagus. It's an open one, and the body is missing, right? We hope so. ఇప్పుడైతే కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు సమాధి లోపలికి వెళ్తున్నాం మేమైతే కనుక. ఇక్కడ ఒక్కసారి నలుగురిని మాత్రమే పంపిస్తారు లోపల ప్రార్థన చేసుకోవడానికి, ఎందుకంటే అక్కడ స్పేస్ అంతే ఉంటుంది. నలుగురికి మించి అక్కడ వెళ్ళడానికి నిలుచోవడానికి స్థలం ఉండదు. సో నలుగురు మాత్రమే వెళ్ళాలి. నలుగురు ప్రార్థన ముగించుకుని బయటకు వచ్చిన తర్వాత మిగతా వాళ్ళు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది దీని లోపలికి అయితే కనుక. సో ఇప్పుడు నేను కూడా లోపలికి వెళ్ళి లోపల ఎలా ఉంటుందని చూపిస్తాను. Please, okay. Okay, please. Finish. Go, go, go. ఇప్పుడు మనమైతే కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు సమాధి లోపల ఉన్నాము. ఏ ప్రదేశంలో అయితే ప్రభు అయిన యేసుక్రీస్తుని సమాధి కోసం తీసుకొచ్చి పడుకోబెట్టినటువంటి ప్రదేశం ఇది. ఇక్కడ నుంచే ప్రభు అయిన యేసుక్రీస్తు 3వ రోజున తిరిగి పునరుద్ధానుడై తిరిగి లేచి పరలోక ఆరోహణమయ్యారు. సో ఈ ప్రదేశం అయితే కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు సమాధి అయితే కనుక ఖాళీగా ఉంది. ఈ భూ ప్రపంచం మొత్తానికి ఖాళీగా ఉన్నటువంటి ఏకైక సమాధి ఇదే ప్రభు అయిన యేసుక్రీస్తు సమాధి. ఈ సమాధి నుంచి ప్రభు అయిన యేసుక్రీస్తు తిరిగి లేచి వెళుతూ ఆయన మీద కప్పినటువంటి వస్త్రాన్ని మడత పెట్టి ఇదే ప్రదేశంలో పెట్టి వెళ్ళడం జరుగుతుంది. అంటే రెండో రాకడ ఉంది అన్నదానికి ఇదొక సూచన. ఈ పవిత్రమైన ప్రదేశాన్ని శుభ్రపరిచే విధానం కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఓన్లీ కాటన్తో మాత్రమే ఈ ప్రదేశాన్ని క్లీన్ చేయడం జరుగుతుంది. సో చూస్తున్నారు కదా, ఇదే సెయింట్ హెలినా ప్రభు అయిన యేసుక్రీస్తు మరణించిన తర్వాత. ఓకే, చాలా కూల్గా ఉంది వాటర్ అయితే. ఇది కిందకి రావడం బాగానే వచ్చాం, మరి పైకి వెళ్ళడం తెలియదు ఎలా స్కిడ్ అవుతున్నాయి కాళ్ళు. చూడాలి, స్టెప్స్ కూడా చూడండి ఎలా ఉన్నాయి, మొత్తం వాటర్ ఉంది ఇదంతా. సో ఇది సెయింట్ హెలీనా ఇక్కడ ఏదో గృహం ఉంది, బట్ ఏంటో తెలియదు.
ఇప్పుడైతే మనం జెరూసలేంలోనే అతి పురాతనమైన ప్రదేశాన్ని చూడడానికి వెళ్తున్నాము. ఇది వచ్చేసి సెయింట్ హెలెనా. ఎవరైతే కాన్స్టంటైన్ తల్లి అయినటువంటి సెయింట్ హెలెనా గారు ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువలో మరణించిన తర్వాత ఆయన మరణించినటువంటి ప్రదేశాన్ని, సిలువ ఉన్న ప్రదేశాన్ని కనుగొన్న తర్వాత వచ్చినటువంటి ప్రదేశం ఇది. ఇప్పుడు మనం వెళ్ళబోతున్నటువంటి ప్రదేశం. ఇక్కడ నుంచే ఈ హోలీ సెప్లికర్ మొత్తాన్ని నిర్మించడానికి కావాల్సినటువంటి నీటిని ఉపయోగించడం జరిగింది. ఈ ప్రదేశం నుంచే ఈ వాటర్ ను యూజ్ చేసి మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి ఈ హోలీ సెప్లికర్ ని నిర్మించడం జరిగింది. 4th సెంచరీలో కనుగొనడం జరిగింది ఈ ప్రదేశాన్ని. 4వ శతాబ్దం నుంచి ఈ రోజు వరకు కూడా ఈ వాటర్ ని ఈ హోలీ సెప్లికర్ కి యూజ్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ వాటర్ సోర్సెస్, ఇప్పుడు ఏదైతే మనం వెళ్ళబోతున్నామో ఈ వాటర్ సోర్సెస్ ను కూడా తవ్వింది నైట్ టైం లో తవ్వడం జరిగింది ఈ ప్రదేశంలో. ఇదంతా కూడా ఈ గోల్గొత్తా కొండకి అడుగు భాగంలో ఉంటుంది. అంటే ఏదైతే మనకి చర్చ్ ఉందో చర్చ్ లేయర్ కాకుండా మనం చర్చ్ నుంచి దగ్గరగా ఒక 20 అడుగులు కిందకి వెళ్ళవలసి ఉంటుంది. అంటే భూమి లోపలికి 20 అడుగులు లోపలికి వెళ్ళిన తర్వాత మనం ఈ స్వరంగ ప్రదేశాన్ని చూడడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడైతే కనుక నేను లోపలికి వెళ్తున్నాను. లోపలికి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశాన్ని, ఇక్కడ ఉన్నటువంటి ఈ వాటర్ సోర్సెస్ ని కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఇది వచ్చేసి క్వీన్ హెలెనా చర్చ్ ఆఫ్ ఆర్థోడాక్స్. ఇది ఇక్కడ ఉన్నటువంటిది అయితే కనుక. సో హెలెనా గారు, సో ఎప్పుడైతే ఫస్ట్ జీసస్ క్రాస్ ఎప్పుడైతే దొరికిందో ఆ దొరికినప్పుడు ఇటువంటి ఇమేజ్ ఇలా ఉన్నది అన్నట్టుగా మనకి ఇక్కడ ఆర్ట్ అరేంజ్ చేయడం జరిగింది. హాయ్ సార్. ఇంత కూడా సొరంగ మార్గంలో ఉంది కిందకి. కిందకి వెళ్ళే కొద్దికి చాలా కూల్గా ఉంది ఏరియా. ఏదైతే వాటర్ సోర్సెస్ ఉందో వాటర్ సోర్సెస్ దగ్గరికి వెళ్తున్నాం మనం ఇప్పుడు. కిందకి దిగే కొద్దీ పైన చాలా టెంపరేచర్ ఎక్కువ ఉంది, బట్ కిందకు వచ్చే కొద్దీ చాలా కూల్గా ఉంది ఏరియా అంతాను. ఇదే వాటర్ సోర్సెస్. సో ఈ కొండల మధ్యలో ఇక్కడికి వాటర్ ఎలా వచ్చిందనేది తెలియదు. సో ఇదంతా కూడా మౌంటైన్ ఏరియా. మౌంటైన్లో లోపల ఇది సొరంగం అనమాట కింద. సో దగ్గరగా మనం చర్చ్ నుంచి చాలా కిందకు వచ్చేసాము. దెన్ ఆల్మోస్ట్ ఒక 20 feet కిందకు వచ్చేసాం చర్చ్ నుంచి. చర్చ్ పైన ఉంది మనకి. చర్చ్ నుంచి చాలా కిందకు వచ్చేసాం అనమాట. కింద ఉన్నాం ప్రజెంట్ అయితే మనం. చర్చ్ లోపల ఈ మౌంటైన్స్ లోపల కింద అండర్ గ్రౌండ్లో ఉన్నటువంటి వాటర్ సోర్స్ ఇదంతా కూడాను. చూడండి ఎలా ఉందో. రీసౌండ్ వచ్చేస్తుంది, వాయిస్ కూడా రీసౌండ్ వస్తుంది. ఏరియా కూడా చాలా కూల్గా ఉంది ఇక్కడ ఈ వాటర్ వల్ల అనుకుంటా. సో వాటర్ కూడా టచ్ చేసి చూద్దాం అసలు ఎలా ఉంటుందో. స్టెప్స్ కూడా స్కిడ్ అవుతున్నాయి ఇవి వాటర్ వల్ల అనుకుంటా. చాలామంది వస్తూ ఉంటారు కదా ఇక్కడికి. జారుతున్నాయి ఇవి కాళ్ళు. షూ కూడా గ్రిప్ దొరకట్లేదు అసలు దీని మీద. సో ఇది వాటర్ సోర్సెస్ అయితే కింద ఇంకా ఉన్నాయి. ఇంకా అక్కడ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది, బట్ అంత సేఫ్ కాదనుకుంటా అక్కడ వరకు వెళ్ళడం. సో ఇది వాటర్ సోర్సెస్ అయితే కనుక ఇక్కడ. అక్కడ స్టెప్ వేస్తే మనకి కొంచెం వాటర్ టచ్ చేయడానికి అవకాశం ఉంటుందేమో. చూద్దాం ఒకసారి. ఓకే ఓకే
చాలా కూల్గా ఉంది వాటర్ అయితే ఇది. సో ఇది సెయింట్ హెలీనా. ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు ఏదైతే ఈ చర్చ్ ఆఫ్ హోలీ సప్లికర్కి వచ్చినప్పుడు ఇక్కడ నుంచి ఈ వాటర్నే మనకి యూజ్ చేసుకోవడం జరిగేదంట. అప్పుడు ఈ వాటర్నే వాళ్ళు యూజ్ చేసుకునేవారు అప్పట్లో. సో ఇదే ఈ సొరంగం లోపల ఉన్నటువంటి ఈ వాటర్ సోర్సెస్. కిందకి రావడం బాగానే వచ్చాం, మరి పైకి వెళ్ళడం తెలియదు ఎలా. స్కిడ్ అవుతున్నాయి కాళ్ళు, చూడాలి. స్టెప్స్ కూడా చూడండి ఎలా ఉన్నాయి, మొత్తం వాటర్ ఉంది ఇదంతా. సో ఇది సెయింట్ హెలీనా టైంలో 4 and 5 centuries ఉన్నటువంటి వాటర్ సోర్సెస్. ఇది అప్పటి నుంచి కూడా ఇప్పటివరకు అలానే ఉంది వాటర్ సోర్సెస్ అయితే కనుక. పైన టెంపరేచర్ 36-37 ఉంది బయట టెంపరేచరు. ఇక్కడికి వస్తే ఈవెన్ ఆల్మోస్ట్ మనకి 17 degreesకి వచ్చేసింది. చాలా కూల్గా ఉంది. వాటర్ వల్ల అనుకుంటా, వాటర్ కూడా చాలా కూల్గా ఉన్నాయి. టచ్ చేశాను నేను, వాటర్ చాలా కూల్గా ఉన్నాయి. బట్ ఎవరైనా వస్తే కనుక ఇక్కడికి ఈ స్టెప్స్ స్కిడ్ అవుతున్నాయి ఇవి. అంటే చాలామంది వస్తూ ఉంటారు కదా ఇక్కడికి, ఆ వాటర్ని టచ్ చేయడం అలా చేస్తూ ఉంటారు కదా. దానివల్ల ఈ స్టెప్స్ అన్నీ కూడా కొంచెం వాటర్గా ఉన్నాయి, జారుతున్నాయి. కొంచెం కేర్ఫుల్గా రావాలి ఎవరైనా వస్తే కనుక. సో ఇది వాటర్ అయితే కనుక. సో రావడం బాగానే వచ్చాం, కానీ వెళ్ళేటప్పటికి సో కిందకైతే మాత్రం బాగానే వచ్చేసాం. బట్ పైకి వెళ్ళడానికి కొంచెం జారుతున్నాయి కాళ్ళు. నార్మల్గా థ్రెడ్ ఉంటుంది అనుకుంటా, ఇక్కడ థ్రెడ్ ద్వారా వెళ్తాను అనుకుంటా. బట్ ఓకే, బట్ కేర్ఫుల్గా ఉండాలి. షూ కూడా కొంచెం అంత గ్రిప్ ఉండట్లేదు, గ్రిప్ దొరకట్లేదు షూ కూడా. ఓకే, ఇది వాటర్ సోర్సెస్ అయితే. ఈస్టర్ టైంలో అయితే కనుక మనకి ఇంత ఫ్రీగా రావడానికి అవకాశం ఉండదు. చాలా ఎక్కువ మంది వస్తూ ఉంటారు. అప్పుడు కూడా ఏంటంటే కొంతమందినే పంపిస్తారు, అందరికీ పంపించరు లోపలికి అయితే కనుక. సో చూస్తున్నారు కదా, ఇదే సెయింట్ హెలీనా. ప్రభు అయిన యేసుక్రీస్తు మరణించిన తర్వాత ఏదైతే సిలువని అండ్ ప్రభు అయిన యేసుక్రీస్తు చనిపోయినటువంటి ప్రదేశాన్ని గుర్తించిన తర్వాత ఇక్కడ ఈ చర్చ్ నిర్మాణం సమయంలో కూడా ఉపయోగించినటువంటి వాటర్ సోర్స్, అండర్ గ్రౌండ్ వాటర్. ఇది కొండల మధ్యలో కింద దగ్గరగా మనకి చర్చ్ నుంచి 20 అడుగులు కిందకు వస్తే ఈ వాటర్ సోర్సెస్ అనేది ఉంటుంది అండర్ గ్రౌండ్లో. సో ఇదే వాటర్ మనకి యూజ్ చేయడం జరుగుతుంది. ఇదే వాటర్ యూజ్ చేశారు కూడా అప్పుడు సెయింట్ హెలీనా. ఇదే వాటర్ యూజ్ చేయడం జరిగింది అప్పుడు. సో ఇక్కడ నుంచి మనకి పైకి ఇప్పుడైతే కనుక సో ఈ హోలీ సప్లికర్కి అన్ని ప్లేసెస్కి కూడా ఇక్కడి నుంచే వాటర్ వెళ్ళడం జరిగేదంట అప్పట్లో. సో వాయిస్ కూడా రీసౌండ్ వచ్చేస్తుంది ఇక్కడ మాట్లాడుతుంటే. సో మొత్తం అంతా కిందకు వచ్చేసాం అనమాట. సో పైకి వెళ్ళే కొద్దికి టెంపరేచర్ మారుతుంది. సో ఇప్పుడు మనం కిందకి వెళ్ళాం కదా, కింద ఆల్మోస్ట్ 17-16 degreesలో ఉంది మనకి. పైకి వెళ్ళే కొద్దికి టెంపరేచర్ మారుతూ ఉంది ఇది. స్టెప్స్ కూడా ఏంటంటే ఒక్క పర్సనే రావడానికి ఉంటుంది. సో ఇది వాటర్ లైన్స్ అన్నమాట ఇవి. దీని నుంచి పైకి వెళ్ళి అక్కడ వాటర్ స్టోర్ చేసేవారు. ఇక్కడ కూడా ఏమో ఉంది. ఇక్కడ ఏదో గృహం ఉంది, బట్ ఏంటో తెలీదు. ఇటు నుంచి కూడా ఉంది వే ఒకటి, బట్ ఇది అక్కడికి కాదనుకుంటా. చీకటిగా ఉంది మొత్తం. ఇదంతా శిథిలావస్థలో ఉంది ఇది. ఇక్కడ కూలిపోతుంది ఇదంతా. చూస్తున్నారు కదా ఇదంతా. ఇది కూడా వాటర్ సోర్సెసే, బట్ ఇదంతా కూలిపోతుంది. చాలా చీకటిగా ఉంది ఇక్కడ.
చాలా కిందకు ఉంది ఇది, కేర్ఫుల్గా రావాల్సి ఉంటుంది వచ్చేటప్పుడు కిందకి. Western wall, I want to go western wall. డొమస్కో గేట్ అండ్ లైన్ గేట్కి వెళ్ళే వే ఇది, కొత్త పోలీస్ అప్లికేటర్ నుంచి. Western wall, I want to go western wall. Hi, hi. Assalamualaikum. How to go western wall? Western wall, western wall. Thank you, shukran. عليه كبتديئة في بنفس الوقت القصر طلع عليه واحد قصير واحد طويل الكمية تختلف. السلام عليكم. كيف حالك؟ ما بيقدر. ما يبي أكبر. ما يبي قدول كتان. كم है इधर? फुल्लू 75 शेते लाओ. ओके अने इजे मरताने. الله يعينك يا عماد. సో ఇక్కడ లెదర్ షాప్స్ అండ్ షూ షాప్స్ కూడా చాలా ఉన్నాయి. సో వీళ్ళు కేరళ వాళ్ళు అనుకుంటా.
Tens de colocar, tens gosto de quê? Pode ser? خلينا نزيه منتيه بس شويه يهدي الامور قضى عليه الامر جاي خلينا نسوي شيء كان احدى. Assalamu alaikum. Western wall this side? Yeah. يسرين Assalamu alaikum. Western wall this. Shukran. انا عايش انك هاد يعني مزيد والله شو عندي كبار شوف يوم شوف అన్నీ అరబిక్ స్వీట్స్ ఇవి. جديد ولا لما جيت بالسياره ولا كان Shalom. Shalom. Hi. Finish already. I make all the. Just now I want to go out from here, then home. Bye.
సో జెరూసలేంలో ఉన్నటువంటి రెస్టారెంట్కి వచ్చాను. అరబిక్ రెస్టారెంట్ ఇది. షాబాత్ రోజున కూడా ఓపెన్ ఉంటుంది. సో మనం ఆర్డర్ చేసిన తర్వాత ఇది బార్బిక్యూ చేసిస్తారు మనకి. ఓకే. సో ఇక్కడ వచ్చేసి హమ్మూస్ తీసుకున్నాను. ఇది వచ్చేసి హమ్మూస్. సో వచ్చేసి ఫిలాఫిల్ ఇది. సో నా ఫేవరెట్ ఫుడ్ అనమాట ఫిలాఫిల్, హమ్మూస్ అండ్ ఇది కబూస్ బ్రెడ్ ఇలా ఉంటుంది. సో నా ఫేవరెట్ ఫుడ్ ఇది. గల్ఫ్ కంట్రీస్లో మనం ఖత్తర్లో ఉన్నప్పుడు ఎక్కువగా ఇదే ఆర్డర్ పెట్టుకున్నాను. ఇది అండ్ గ్రిల్ చికెన్. మనకి చికెన్ అయితే రెగ్యులర్గా ఉంటుంది కదా. సో ఇది తీసుకున్న ఎప్పుడైతే కనుక. సో టేస్ట్ ఎలా ఉందో చెప్తాను మీకు. సలాడ్లు ఏమైనా తెచ్చుకోవచ్చు. ఇలా చూపించాను మీకు. ఇలా ఉంటాయి. నేనైతే ఆలివ్స్ తెచ్చుకున్నా, జలపినోస్ అండ్ రెడ్ చిల్లీ పేస్ట్, రెడ్ చిల్లీ సాస్ అనమాట. ఇది స్పైసీ, ఇది స్పైసీ ఎక్కువ ఉండాలి కదా. సో దాని గురించి సో ఆలివ్స్, చాలా బాగుంది టేస్ట్ అయితే. సాస్ అయితే చాలా స్పైసీ ఉంది. వచ్చేసి జల్లపినోస్ ఇది. ఫుడ్ అయితే చాలా బాగుంది. బిల్ పే చేసి
discount here. Discount here. Extra salad. 25. సో ఫుడ్కి అయితే కనుక 105 అయ్యింది. 105 అంటే ఈరోజు కాస్ట్ వచ్చేసి 23 అండ్ సమ్ చేంజ్ ఉంది. 23 అనుకుందాం పోనీ. 23 105 అంటే 2415 వరకు అవుతుంది ఆ ఫుడ్. అంత ఎక్స్పెన్సివ్ ఇక్కడ ఇజ్రాయెల్లో ఫుడ్ అంత ఎక్స్పెన్సివ్ అనమాట.